నమస్తేనే. నమస్తే. హలో, నీ పేరు ఏం పేరు? నా పేరు సామి. ఎట్లుంది ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చి ఒక సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరంలో మీకు ఎట్లా అనిపిస్తుంది ఆయన పాలన? ఏమి ఒక బస్సులు పిరి పెట్టిండు, అది పనికి లేని పని పెట్టిండు, బస్సులు అనవసరంగా పెట్టిండు. ఇంకో ఉద్యోగంలో గిషన్లో లేకపోతే వేరే దందాలు చేసుకునేటట్టు పైసలు ఇచ్చేదండి, అది ఒకటిగా పెట్టిండు. కరెంట్ ఒకటి, ఉత్తుత్తగా ఇదొకటి, ఈ రెండే నడుస్తున్నాయి. ఇక గ్యాసులు 500కి ఇప్పిస్తా అని అవి ఇంకా కొన్ని రన్నింగ్ కానేలే. మళ్ళీ ఈ పింఛన్లు ఇస్తా అన్నాడు, రైతు బంధు పైసలు వేస్తా అని అవి బంద్ అయినాయి. బ్యాంకులో 2 లక్షలు లోనికి మాపైనాయి, ఇంకా కొందరు మాపి కాలే సగం మందికి. మళ్ళీ ఈ పింఛన్లు ఎక్కువ చేస్తా అన్నాడు, సచినానికి పైసలు 5 లక్షలు ఇస్తా అన్నాడు. కళ్యాణం చేసిన వాళ్ళకు ₹1,00,000 బంగారం ఇస్తా అన్నాడు. మళ్ళా ఇది పింఛన్లు ఎక్కువ చేస్తా అన్నాడు. కైకిలు చేసుకుంటానికి ₹1,500 వేస్తా అన్నాడు. ఆడవాళ్ళకి గ్యాస్ ఎంబడి ₹1,000 వేస్తా, 500 అకౌంట్లో పడతాయి అన్నాడు. ఇవన్నీ మళ్ళీ ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఇవన్నీ అబద్ధాలు చెప్పిండు, ఒక్క పని నిజం లేదు. మరి మేము ఈ యొక్క 1 ఇయర్ అంటే ఒక్కటే ఏడాదిలో మేము చాలా మస్తు చేసినామని వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు. ఏం పని చేసిండు? నీ 2 పనులకు మిగిలి ఏం పని చేయాలి? పబ్లిక్ అంతా గోష పెడుతుండు. మంచిగా ఇండ్లు కట్టుకొని గౌటాన్లోని అని గూల కొడుతుండు. కోట్లు అయితే ఇండ్లు అవుతున్నాయి. ఇవాళ రేపు 10 రూపాయలు 10 లక్షలు 5 లక్షలు అయితే అవుతలేవు ఇండ్లు, కోట్లు అయితేనే ఇండ్లు అవుతున్నాయి. వాడెంత బాధపడతాడు? వాని పెళ్ళాం పిల్లలు 24 గంటలు కష్టం చేసి కట్టుకున్నాడు. ఇవన్నీ ఇబ్బందులు పెడుతుండు. ఆయన చేసిన పనులు ఏం లేవు. ఈ రెండే బస్సులకు ఆడోళ్ళని దబ్బున మోగం దగ్గర సంసారం చేయకుండా ఆడిది దెంక పీకాలే. ఇక వీడు ఈయన గుద్దలు ఎండాలి, అది ఊరపని తిరిగి వస్తుంది. అందరికి టికెట్ మామూలుగా స్టేజ్కి ₹5 తీసేసి ఆడోళ్ళకి మగవాళ్ళకి ఒక్క తీరుగా పెట్టేదండి. ఇది బేకారు పెట్టిండు. ఇంతమంది ఎమ్మెల్యేలు మంచాలు పోయిరు కానీ ఇట్లా చేయదే. వీడు అంత డోకబాజీ పని ఉంది. నేను వడ్లకు కూడా పైసలు ఇస్తున్నాడు, బోనస్ పైసలు ఇస్తున్నాడు. మరి అది ఎట్లా? వడ్లకు కేసీఆర్ ఉన్నప్పటి నుంచే కొన్నాడు. అవి లీవ్ గల్లకు మన పింఛన్కి బియ్యం పోయినాయి. ఇక ఈ బోనస్ ఏమదో ఇక అది తెలియలే. ఇంకా ఈ వడ్లు కొన్నాడు, గోదాంలో ఓకడా బియ్యం మనకు పిరి ఇస్తా పోయిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పిరి ఇస్తున్నాం, పైసలు అయితే కడతలేం బియ్యానికి ఉత్తంగా. ఇక ఇవి చెప్పిన మాటలన్నీ దొంగ ఉన్నాయి. ఆయన మీకు ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ మంచిగా ఉండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిగా ఉన్నాడా? కేసీఆర్ మంచి పనులు చేశాడు. కేసీఆర్ మంచి పనులు చేశాడు. నేను ఒక్కరిని అవద్దాం ఆడితే ఇంకా 10 మంది కూడా అదే పని చెప్తారు. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు కేసీఆర్ వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి వచ్చిండు, 1 ఇయర్ అవుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ పాలన? ఇప్పటికైతే పర్వాలేదు. ప్రభుత్వం నుంచి ప్రజలైతే ఇప్పటివరకు అయితే ఏమి ఇబ్బందులు అయితే కలగలేదు. కాకపోతే కొన్ని విషయాలలో గతంలో ఇక్కడ తూప్రాన్లో గత ప్రభుత్వం లోపల కొన్ని మెయిన్ రోడ్డు విస్తరణలో ఇండ్లు గులగొట్టారు. వాళ్ళకు గత ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం కానీ పునరావాసం కానీ కల్పించలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్నా ఈ జరిగిన నష్టాన్ని పూర్తి చేస్తారని మేము ఆశతోటి ఉన్నాము. గతంలో ఒక రేవంత్ రెడ్డి క్యాంపులో కూడా మేము ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. అది ఇప్పటికైనా మాకు ఆ పునరావాసం నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా మాకు చేకూరుస్తుందని ఆశతోటి ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఇక్కడ మీ ఎమ్మెల్యేనే సీఎంగా ఉన్నాడు కదా, మరి అప్పటికిప్పటికి పోల్చుకుంటే ఎట్లా ఉంది పరిస్థితి ఈ యొక్క 1 ఇయర్లో? 10 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 1 ఇయర్ ఇక్కడ అభివృద్ధి అనేది ఒకటి ఏమున్నదంటే, ఒకటి రోడ్డు విస్తరణ పని ఒకటి జరిగింది. మరి ఇక వేరే ఇతర అంటే కొన్ని చెరువుల లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రం కొన్ని గతంలో జరిగినవి ఉన్నాయి. కొన్ని డబుల్ బెడ్రూమ్ పేదలకైతే అయింది. దాంట్లో కొద్దిగా అవినీతి జరిగింది. ఎవరైతే అసలైన లబ్ధిదారులకు చెందకుండా కొన్ని అక్రమాలు అలా జరిగినాయి. సరి అయిన నిరుపేదలకు మాత్రం అందులో వాళ్ళకు అందలేదు. ఎవరో స్థానికేతరులకు కూడా కేటాయించడం జరిగింది. గత మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సరి అయిన వ్యక్తులకు అది అందలేదు. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి సీఎం రేవంత్ రెడ్డికి పోల్చుకుంటే మన కేసీఆర్తో పోల్చుకుంటే ఇద్దట్లలో మీకు బెస్ట్ ఎవరు అనిపిస్తున్నారు? ఇప్పటికైతే రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తుంది మాకు. విజయోత్సవ సభలు జరుపుకుంటున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు,
ఇప్పుడు అంత జరుపుకునేంత చేసినారంటారా మీరు మీ ఉద్దేశంలో? ఇక ప్రభుత్వం అనేది ప్రజలలోకి వెళ్ళేటప్పుడు ఈ విజయోత్సవ కార్యక్రమాలు ప్రతి పార్టీ నిర్వహిస్తుంటుంది. అదే ప్రకారంగా వీళ్ళు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రభుత్వం అంటే ముందు ముందు ప్రజలు సహకరిస్తే, కానీ ప్రభుత్వం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము అప్పులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మా కోరిక. అప్పులు తెచ్చి ఏదో మేము బిర్యానీ పెడతాము, అది చేస్తాం, ఇది చేస్తామంటే అది సరైనది కాదు. వచ్చే ఆదాయాన్ని బట్టి మనకు ప్రజలకు ఏదైతే మనకు వాళ్ళకు ఇదేది పథకాలు ప్రకటించాలి. మనకు వచ్చే ఆదాయం కన్నా మించిన పథకాలు పెట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఏదో ఆ పథకం ఈ పథకాన్ని పెడతారు. మళ్ళీ ప్రజలకు ఏమైతే జిఎస్టీ పేరు మీద ప్రజల నుంచి ఉన్న ధరలు పెంచి అది చేస్తారు. దానికి ఫలితం లేదు. ఉన్న ధరలు ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు నిత్యావసర సరుకులు తగ్గించే విధంగా ఉండాలి. అంతేగాని అన్ని ఉచిత పథకాలు పెట్టి మళ్ళీ ట్యాక్స్ల రూపంగా ప్రజల నుంచి రాబట్టడం అనేది సరియైన పద్ధతి. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్నది కదా, అంటే మీ తెలిసిన వాళ్ళు కానీ ఇక్కడ కానీ అవి అందినాయా? 6 గ్యారెంటీలో కొన్ని అయితే అందినాయి. మహాలక్ష్మి పథకం ఒకటి, అదే ఉచిత బస్సు స్త్రీలకు అని కొన్ని పథకాలు అయితే అందినాయి. ఇవి మన ఉచిత విద్యుత్తు అనేది 200 యూనిట్ల వరకు ఏదైతే ఫ్రీ ఉన్నాయో అందినాయి కొన్ని. ఈ గజ్వేల్ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఆశనైతే ఉన్నది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, అభివృద్ధి చెందాలని ప్రతి పౌరుడు కోరుకుంటాడు. తెలంగాణ వాసిగా నేను కూడా కోరుకుంటా. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, ఈ 1 ఇయర్ పాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఆడవాళ్ళకైతే ఫ్రీ బస్ పెట్టాడు, కానీ ఇంకోటి ఫ్రీ ఉన్నది కానీ ఎక్కువ బస్సెస్ వేస్తే బాగుండేది. ఎందుకంటే మేము డైలీ 5 ఇయర్స్ నుండి జర్నీ చేస్తున్నాము. ఫ్రీ ఒకటే ఉంది కానీ సీట్స్ అనేటివి ఉండట్లేదు. మళ్ళీ లేడీస్కి రెస్పెక్ట్ అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే ఫ్రీ బస్ ఉంది అంటున్నారు, కానీ మేము ఇవ్వమని. కాకపోతే ఏంటంటే ఒక హాఫ్ టికెట్ పెడితే బాగుండేదని మా హోప్. ఎందుకంటే జర్నీ చేస్తుంటాం కదా, ప్రతి ఒక్కరికి ఒకటి ఆడవాళ్ళంటే చులకన భావం ఏర్పడింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకుంది. ఇంకోటి ఏంటంటే నాట్ బ్యాడ్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రైతు బంధు అది ఇది అంటున్నారు కదా, అప్పుడేమో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు. ఇప్పుడు ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం ఒక 5 ఎకర్స్ ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. మళ్ళీ ఇల్లు గిట్ట ఇచ్చారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, కానీ ఎవరైతే పూర్ ఉన్నారో వాళ్ళకి ఇస్తే బాగుండేది. అది ఆల్మోస్ట్ చాలా మందికి ఉన్న వాళ్ళకి ఇచ్చారు. అది నాట్ బ్యాడ్, ఓకే అంటే యావరేజ్. అదే ఇప్పుడు 1 ఇయర్ పాలనలో కేసీఆర్కి ఇప్పుడు రేవంత్ రెడ్డికి పోల్చుకుంటే ఎవరు బెటర్ అనిపిస్తుంది? బెటర్ అంటే ఆయన పాలసీస్ ఆయనకున్నాయి, వీళ్ళ పాలసీస్ వీళ్ళకున్నాయి. ఇంకా గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాడు. ఇప్పుడు మీ కేసీఆర్ అంతకుముందుకు గజ్వేల్ సీఎంగా ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలు సీఎంగా చేసింది కదా, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీ గజ్వేల్ పట్టించుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా? పట్టించుకుంటాను అనుకుంటాం కంపల్సరీ. ఎందుకంటే ఆయన చేయలేని పనులు ఈయన చేస్తాడు కదా. ఆయన ఫామ్ హౌస్కి పర్మిట్ అయిపోయారు. ఎవరికి కావాలనుకున్న విజిటింగ్ అది ఇదే కొంచెం ఇబ్బంది అయ్యేది ఆయన కలవడానికి. ఈయనకు అలాంటిది ఏం లేదు. ఎవరితో వెళ్ళినా కొంచెం పట్టించుకుంటారని అనుకుంటున్నాను నేను. వస్తున్నారా కాంగ్రెస్ నాయకులు? వస్తున్నారు. మాకు ఎప్పుడు కానీ అందుబాటులోనే ఉంటారు. మాకు వచ్చి కూడా ఇంటి వరకు వచ్చి మా కౌన్సిలర్ ఉంటారు, మున్సిపల్ చైర్మన్ అయ్యారు. వాళ్ళు ఎవ్రీ టైం వాళ్ళు విజిటింగ్ చేసినప్పుడు మా ఇంటికి వచ్చి స్పెషల్గా అడుగుతూ ఉంటారు. ఆ గల్లీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పట్టించుకుని ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పండి అమ్మా అని చెప్తారు. మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. బెస్ట్ అయితే ఎవరు ఉన్నారు మరి? బెస్ట్ చెప్పగలుగుతారా మీరు ఎవరైనా రేవంత్కి అండ్ సీఎం? బెస్ట్ అంటే నేను కన్ఫర్మ్ చేయలేను. కాకపోతే ఈయనది 1 ఇయర్ అవుతుంది కదా, ఇంకా చూద్దాం ఈయన ఎంతవరకు చేస్తాడో ఏం చేస్తాడో చూసిన తర్వాత అప్పుడు నేను చెప్పగలను. సడన్ డిసిషన్ తీసుకోలేం కదా వాళ్ళు వీళ్ళని. అట్లా 1 ఇయర్ అయితే మీకు నచ్చిందా నచ్చదు? 1 ఇయర్ పాలన నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇంకా చేస్తాడని అనుకుంటున్నాను నేను. చేస్తాడు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది ఏడాది అవుతుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు ఏడాది అయినా మాకు రూపాయి పైసలు లేదు. ఇప్పుడు 4,000 ఇస్తున్నాడు. ఇది వరకు అదే 2016 వస్తుండు. ఏది ఇది వరకు ఏలే నేను ఎక్కడ ఇస్తా అన్నాడు. ఏది ఇది వరకు రైతు బంధు వాళ్ళకనే పాయి ఏది లేకపాయి. ఆయన ఎక్కేం పొడి చేసిండు, ఏం పెద్ద చేసిండు. మేము పెద్ద చేసిన ఒక ఏడాదిలో చాలా చేసిన వాళ్ళు సంబరాలు చేసుకుంటాం. సంబరాలు చేసి వాళ్ళు వేసుకొని మాకేం మంచిగా లేదు. అదే కేసీఆర్ రావాలి మాకు. మాకు నీళ్ళు ఇచ్చిండు, పింఛన్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు మాకు. అదే కేసీఆర్ సరికారు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కేది మాకు ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది రైతు బంద్ చేస్తాను, రైతు బంద్ వేయలేదు. మహిళలకు పైసలు వేస్తాడు, మహిళలకు పైసలు వేయలేదు. ఏంది పిరి బస్సులు వేసినాక కింద పడి పెట్టాడు, మీద
బట్టే మిగతా తీసుకోబట్టే ఏంటి కాదు వేసి కేసీఆర్ పాలన నచ్చిందంటారు మీరు? కేసీఆర్ నచ్చి డాడీ రావాలి విషయాలే ఇన్ని విషయాలే. మరి ఇప్పుడు ఏడాది అవుతుంది, మరి ఏడాది అవుతుంది, రూపాయి గతలేదు మాకు. రైతు బంధు రూపాయి గతలేదు, పింఛన్ రాలేదు. ఎట్లా బతకాలి మేము ఎట్లా బతకాలి? మరి మీ గజ్వేల్కి రేవంత్ రెడ్డి వచ్చి మంచిగా చేస్తారు అనుకుంటున్నారు మీరు? ఏం రావు, గజ్జలకు రాము గుజ్జలకు రాము, మేము ఏడుకు రాము. ఆయన వచ్చి ఇక్కడ మంచిగా చేస్తాడేమో అనుకుంటున్నారు? ఏం మంచిగా చేయడు, మాకు ఏం మంచిగా చేయలేదు. గజ్జలు కొద్దు కొద్దు ఏం మంచిగా చేసి పొడు ఏం పొడుగు చేసిండు, ఏం పెద్ద చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్లు పోసిండు, పింఛన్ రాసిండు, మహిళలకు పైసలు రాసిండు, రైతు బంధు రాసిండు. ఏం రాసిండు ఇక ఎక్కి ఏం పొడుగు చేసిండు. ఇక 6 రూపాయలు ధరిస్తుండొచ్చు, 6 రూపాయలు ధరిస్తున్నారు. పెద్దగా పొడుగు ధరిస్తున్నారు. 4,000 ఇస్తున్నారు పింఛని, 4,000 ఏది మాకు. అదే 2,016 ఇస్తాడు. మరి అందుకే గెలిపించారు. గెలిపించే పొడుగు చేస్తాడు, మనం గెలిపించే. మరి ఏ పొడుగు చేసాడు, ఏం పొడుగు చేశాడు. ఎట్లుంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అయిపోతుంది కదా, ఈ 1 ఇయర్ పాలన మీకు ఎట్లా ఉంది? ఎట్లా ఉంది ఏముంది, ఇక మాకైతే గ్యాస్ ఒకటి 500 అది కాలేదు, అదే 46 రూపాయలు పడుతున్నాయి. ఏది కళ్యాణ పథకం అన్నాడు, కళ్యాణ లక్ష్మి అన్నాడు, అది తులం బంగారము 1,00,000 రూపాయలు అది రాలేదు. ఈ రైతు బంధు ఇది పడలేదు. మాకు ఏది వస్తుంది, ఇండ్ల బాప్తిలా ఇండ్లు ఇస్తా అని చెప్పిండు, 5 లక్షల రూపాయలు ఇంటి జాగుంటే కట్టుకోమన్నాడు, అది రాలేదు. ఏదో ఒకటి పెట్టలేదు. ఒంటరి మహిళకు 2,500 అని చెప్పిండు, అది లేదు. 57 ఏళ్ళకు పింఛన్ అన్నాడు, ఇప్పుడు 62 దాటిపోయినా పింఛన్ గది లేదు. కలెక్టర్ ఆఫీస్ 3 చుట్టూ తిరుగుడు అవుతుంది. మీకు వస్తలేదు? అది మా విషయం. మరి వాళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు, 1 ఇయర్లో మేము చాలా చేసినాం అని చెప్పేసి సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. మీ సేవల స్లిప్పులు తీసినాం, అన్ని తీసినాం, ఖర్చులు పెట్టుకున్నాం, కానీ కాలేదు, అయితలేదు. ఇప్పుడు మరి వాళ్ళు మేము అన్ని చాలా చేసినామని సంబరాలు జరుపుకుంటున్నారు కదా, మరి ఆ సంబరాలను మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఈ సంబరాలు అంటే మాకైతే ఒకటి కూడా అందలేదు కాబట్టి అందలేదు అని చెప్తున్నాం. మాకు ఈ 6 గ్యారెంటీల్లో ఒకటి కూడా అందలేదు. ఇప్పుడు రేవంత్కి కేసీఆర్కి పోల్చుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇద్దరిలో ఎవరు బెటర్ అనిపిస్తుంది? ఇక కేసీఆర్ అంటే ఇక చెప్పినవి కొన్ని చేసిండు, రైతు బంధు పడ్డాయి. ఇప్పుడు ఈ రైతు బంధు లేదా ఏం లేదా, రైతు బంధు బందా, కళ్యాణ లక్ష్మి బందా, ఈ పింఛన్లు 57 ఏళ్ళు ఆ పింఛన్ రాకపోయి, 60 దాటిపోయినా ఇవ్వకపోయి, అట్లా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుడు అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 1 ఇయర్ అవుతుంది కదా, 1 ఇయర్లో మీకు ఎట్లా అనిపిస్తుంది పాలన? నాకు చాలా బాగుంది. ఇలాంటి కాంగ్రెస్లు ఇంకా 4 వచ్చినా కానీ కూడా మస్తు బాగుపడతాము. ఎందుకంటే కేసీఆర్ చేసిన పాలనకు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి చేసిన పాలనకు చాలా తేడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఫ్రీ బస్సులు పెట్టి ఆటో డ్రైవర్ల పొట్ట మీద కొట్టడము, తర్వాత ఇంకా వేరే కూలీ పనిచేసే వాళ్ళకు, తర్వాత బియ్యం పప్పులు ఉప్పులు అన్ని ధరలు పెంచడము, మాకు ఏది కొన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా ఇంత ఇబ్బంది లేకుండే. ఇప్పుడు రోజు 1000 రూపాయలు కొంటపోయేది ఇప్పుడు 2,000 కొంటపోతున్నాం ఈ పాలనలో. తిందామంటే తిండికి చక్కగా ఉంటలేవు, దందలు చక్కగా లేవు, యోగోలు ఊరేసుకొని వస్తారు. ఇప్పుడు ఏం చేద్దామన్నా కానీ కూడా మాకు ఏం తోస్తలేదు. మీ ఆటో డ్రైవర్లకి ఆదుకుంటా అని చెప్పింది కదా, నెలకి కొంత సహాయం చెప్పిండు. ఫస్ట్ స్టార్టింగ్లో హామీ ఇచ్చిండు. ఇప్పుడు ఆటో మొన్న రస్తా రోకో చేసి బంద్ చేద్దామని అనుకుంటే దాని గురించి కూడా బంద్ పెట్టొద్దు, మీరు ఆటోలు నడిపియండి, మీ గురించి సహకరిస్తాను అన్నాడు. ఏం సహకరిస్తాడు? ఉన్న ఆటోలంతా చచ్చిపోయిన తర్వాత సహకరిస్తాడు. రేవంత్ రెడ్డి చేసే పాలన అంతా చెత్త పాలన ఉంది. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఏమైనా బాగుపడతాం. ఇప్పుడు బెస్ట్గా ఇప్పుడు ఎవరనిపిస్తుంది? రేవంత్ రెడ్డి కేసీఆర్ పోల్చుకుంటే మీకు కేసీఆర్ బాగుంటుంది. ఆయన చేసే పనులు కూడా పద్ధతిగా ఉన్నాయి, మంచి రీతి రివాయిలో ఉన్నాయి. ఏది చేయాలనుకున్నా కానీ ఆయన చేసి తీరుతుండు. ఇప్పుడు మీ గజ్వేల్ నుంచి అంతకుముందుకు కేసీఆర్ సీఎంగా ఉండే 10 సంవత్సరాలు, ఇప్పుడు లేడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ గజ్వేల్ని పట్టించుకుంటుందని మీరు అనుకుంటున్నారా? పట్టించుకోదు సార్. ఎందుకంటే గజ్వేల్కి ఇప్పుడు కేసీఆర్ ఉన్నంతసేపు భయంతో ఏ దాంట్లో పోయినా కానీ కూడా భయంతో పనిచేసారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా కరెంటు బిల్లు మాఫ్ చేసిండు. ఇదేవాడు కడతాడు అదేవాడు కడతాడు అన్నట్టు అది అయిపోయింది. ఇప్పుడు ఉచిత బస్సులు పెట్టిండు కదా, ఇప్పుడు ఎవరికా చేద్దామన్నా కానీ మేము బస్సులలో ఫ్రీ పోతాము, మా కాంగ్రెస్ అండదండలు ఉన్నాయన్నంత ఫీల్ అయిపోతారు. ఏదైనా చేయాలన్నా కానీ ఆడోళ్ళు ఒంటికి పోవాలన్నా కానీ కూడా భయపడతారు. అప్పుడేమో భయంకరంగా ఉంటుండే, ఇప్పుడు
ఇప్పుడు కేసీఆర్ వైన్ నుంచి మొత్తం విత్తల విడిగా అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం లుచ్చ కాంగ్రెస్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేము చాలా చేసిన 1 yearలో నేను సంబరాలు జరుపుకుంటాం, విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు కదా, మరి దాని గురించి రైతు భరోసా ఇస్తున్నాడు, ఇంతవరకు రైతు భరోసా లేదు. 500 బోనస్ ఇస్తున్నాడు, ఇంతవరకు లేవు. ఇంకేమి ఇస్తాడు ఆయన? అందరు చనిపోయిన తర్వాత ఇస్తాడు వచ్చి. సంబరాలు చేసుకుంటున్నారు 1 yearలో చాలా ఇష్టం చేసుకుంటారు అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్న వాళ్ళు అంతా సంబరాలు చేసుకోకపోతే ఏం చేస్తారు? పింఛన్ 3,000 అన్నాడు, 3,000 లేవు. వికలాంగులకు 4,000 అన్నాడు, వికలాంగులకు లేవు. ముండమోసిన వాళ్ళకు ఇస్తున్నాడు, వాళ్ళకు లేవు. 2,000 కేసీఆర్ ఇచ్చిన పైసలే ఇస్తుండు, అంత తప్ప ఇంకేం ఇస్తలేడు. కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలన నచ్చిందా నచ్చదా? 1 year మాకు నచ్చలేదే. ఇది చేసి మొత్తం ప్రజలను కానీ, తర్వాత ఇప్పుడు ఆటో డ్రైవర్లను కానీ, ఇప్పుడు ఎవరిని కానీ చాలా ఇబ్బందికరంగా పెడుతుండు ఆయన. ఇప్పుడు కేసీఆర్ వెళ్ళిపోయి ఏడాది అవుతుంది, రేవంత్ రెడ్డి వచ్చింది కదా. ఈ రేవంత్ రెడ్డి ఏడాదిలా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక 100లో ఒక 50% మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే దేని గురించి అంటే నేను చెప్తా, అవన్నీ రేషన్ కార్డులు చేస్తా అన్నాడు, మాకు రేషన్ కార్డులు చేస్తలేడు. దాని గురించి ఏమి ఇస్తలేడు. రేషన్ కార్డు ఒకటి, మళ్ళీ ఇల్లు గురించి అవి ఏం చెప్తలేడు. లేడీస్కి 2,000 ఏమో ఇస్తా అన్నాడు, 6 హామీలు అవి ఏం చేస్తలేడు. 6 దాంట్లోకి 2 చేసిండు అంతే. ఇక పైసలు ఈ రుణమాఫీ చేస్తా అన్నాడు, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేవు. ఇక బ్యాంకులలో పోతే ఏమంటారు, మీ పేర్లు రాలేవంటారు. అది ఎట్లా సహజం? ఎక్కినప్పుడేమో నువ్వు లిస్ట్ ఇస్తావు రేషన్ కార్డు గురించి. మేము పెళ్లి చేసుకొని 5 సంవత్సరం 7 సంవత్సరం అవుతుంది, మాకు రేషన్ కార్డు లేవు, మాకేమో బియ్యం వస్తలేవు. మేము ఎట్లా తినాలి, ఎట్లా బతకాలి? ఈ అడ్డం చేసి నిలబడాలా? మరి వాళ్ళు ఈ ఏడాదిలో చాలా చేసినాము కాంగ్రెస్ నుంచి అని సంబరాలు చేసుకుంటా సరే ఉన్నారు. ఓకే, సంబరాలు మీరు చేసుకుంటారు, మాకేం సంబరాలు చేపిస్తారు? మాకు చెప్పారు కదా ఆ రోజు ఓట్లు అన్నప్పుడు, ఓట్లు వేపించుకున్నారు. ఇప్పుడు మాకేం సంబరాలు చేస్తారు? మీరు సంబరాలు చేసుకుంటారు, మాకేం సంబరాలు? మేము అడ్డ మీద వచ్చి నిలబడాలి ఇక్కడ. అప్పుడు మీ కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉండి సీఎంగా ఉండే. ఓకే, ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా ఉండి సీఎంగా ఉండే కదా ఆయన. ఇప్పుడేమో ఎమ్మెల్యేగా ఉండిపోయాడు. ఎమ్మెల్యేగా ఉండిపోవడం వల్ల మీకు మంచి జరుగుతుందా? కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మీ తూప్రాన్ని కానీ మీ గజ్జల్ని కానీ పట్టించుకుంటారు అని మీరు అనుకుంటున్నారా? అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అయితే సిద్దిపేట పట్టించుకున్నాడు, దాని గురించి చెప్తాను, ఎవరి గురించి అది అందరి గురించి ఓకే. నాకు కేసీఆర్ ఉన్నప్పుడు సిద్దిపేట మంచి చేసిండు, సిద్దిపేట పట్టించుకున్నాడు. కానీ మేరే పట్టించుకోలేడు. వచ్చిన పనులు మొత్తం అక్కడనే పెట్టిండు. అక్కడ సిద్దిపేట పోతే ఆ రోడ్లు ఎట్లున్నాయి, లెట్లు ఎట్లున్నాయి. మాదికి ఏం లేదు, ఏం రోడ్లు చేయలేదు, ఏం చేయలేదు. కేసీఆర్ కూడా ఏం చేయలేడు. కేసీఆర్ కూడా అట్లనే అంతే. మరి మాటలు మాట్లాడుకుంటా అంతే, మోతేరు మాటలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరిని పోల్చుకుంటే ఎవరు మంచి సీఎం అనుకుంటున్నారు మీరు? ఎవరు మంచి సీఎం అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచిది అంటే ఇప్పుడు ఆయన చేయాలి పనులు. ఇప్పుడు ఎక్కి సంవత్సరం కూడా కాలేదు కదా, ఎవరికన్నా టైం ఉంటుంది, టైమింగ్ అంటుంది. కేసీఆర్ 10 సంవత్సరం చేసిండు, ఏం చేసిండు? 10 సంవత్సరంలో నల్లలు ఇచ్చిండు, అవి ఇచ్చిండు, అంతే ఇచ్చిండు. కానీ రుణమాఫీ ఇచ్చిండు, కానీ పైసలు ఇచ్చిన 2 లక్షలు ఇచ్చిండా? ఇవ్వలేడు. అయినా ఇచ్చిండు, మంచిదే, కాదంటలేదు. కానీ రేవంత్ రెడ్డి బాగానే చేస్తుండు, ఇంకా కొంచెం చేయాలంటున్నాము. అట్లా రేషన్ కార్డు గురించి ఏం హామీలు ఇస్తలేడు, జాబ్ల గురించి కూడా ఏమి ఇస్తలేడు. మాకు అవి కావాలి, జాబ్లు కావాలి, రేషన్ కార్డులు కావాలి, మాకు ఇల్లు అని చెప్పిండు. మొన్న సర్వే చేసుకోపోయారు, అవి కావాలి. మాకు అవి చేస్తే ఆయన చేసినట్టే మాకు. ఇంకోసారి సంవత్సరంకి ఆయననే సీఎం అవుతాడు. అవి చేస్తే 6 హామీలు చేస్తే, చేయకపోతే పోతాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఒక ఏడాది అవుతుంది కదా. ఏముందయ్యా ఏడాది వస్తే ఏముంది? పింఛన్లు ఇస్తున్నా, మా ముసలాయన 65 ఏళ్ళు ఉన్నాడు, ఇదివరకు పింఛన్ రాలే. ఇస్తాను కదా, ఎక్కువ ఇస్తాను, 3,000 చిల్లర ఇట్లా ఇస్తాను. పింఛనే రాలేదయ్యా, పారాలే ఇయ్యలే. ఎన్నిసార్లు ఇచ్చిన వాపస్ ఇచ్చిండు. మాకేమి మహిళలకు 2,000 ఎత్తన్నాడు, అది లేదు. ఇంత కరెంటు ఫ్రీ, బస్ ఫ్రీ, ఏముందని మాకు మధ్య తరగతి వాళ్ళు బతికేందుకు కష్టం ఉంది. ఇప్పుడు 2,100 ఇట్లా ఇస్తున్నారు కదా మహిళలకి నెలకి, ఎవి లేవు. ఇప్పుడు ఎట్లుంది మరి మీకు? రేవంత్ రెడ్డి ఇప్పుడు మంచి అనిపిస్తుంది, కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది, పింఛన్లు అన్నీ మంచిగా ఇచ్చిర్రు, మంచిగా ఉండే. ఇప్పుడు ఏముందని మళ్ళీ వస్తాడు, ఏం చెయ్యండి. నచ్చుతుందా మీకు? ఈ ఏడాది పాలన నచ్చిందా మీకు? మాకేం నచ్చలేదయ్యా, మాకేం చేయలేదు, మాకేం నచ్చలేదు. మళ్ళా ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా అంత ముందుకు కేసీఆర్ ఉండే, ఆయన సీఎంగా ఉండే, ఇప్పుడు లేడు, ఒక ఎమ్మెల్యేగానే ఉన్నాడు కదా. ఇప్పుడు మరి మీకు ఎట్లా ఉంది? మాకు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే,
ఇప్పుడేం మాకు బీడీల పింఛన్ లేదు ఏది లేదు మా మధ్య తరగతి వాళ్ళకి ఎంత కష్టం అన్నీ పెరిగినాయి చేసినాయి ఈ బీడీలు దుడతారా మీరు? ఆ, మరి బీడీలు దుట్టే వాళ్ళకి కూడా వాళ్ళకి ఆదుకుంటా అని చెప్పారు కదా. మాకేం రాలేదయ్యా బీడీల పింఛన్ కూడా లేదు. నచ్చలే అంటారు ఇప్పుడు కే రేవంత్ రెడ్డి. ఏమన్నా చేస్తే కదా రేషన్ పిరి ఇస్తా అన్నాడు, పప్పులు ఇస్తా అన్నాడు, ఉప్పులు ఇస్తా అన్నాడు, చింతపండు ఇస్తా అన్నాడు, 9 వస్తువులు ఇస్తా అన్నాడు. ఏమి ఇచ్చిండు? సన్న బియ్యం ఇస్తా అన్నాడు, సన్న బియ్యం కూడా ఇవ్వలేము. సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు. మేము ఒక ఏడాదిలా మస్తు చేసినామని సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అయితే మా గరీబ్ వాడు ఏంటని సావనివాడు